ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక విషయం అయితే టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఏమా విషయం అనే విషయంలోకి వెళ్తే టెక్నాలజీ యూట్యూబర్స్ వీరి మధ్యన గొడవ. ఫేమస్ యూట్యూబర్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న తెలుగు యూట్యూబర్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్న మరియు సాయి కృష్ణ అన్న వీరిద్దరి మధ్యన ఒక ఎలిగేషన్ అయితే వచ్చింది. ఏమిటి అంటే, నేను స్టూడియో పెట్టాను, దివాళా తీశాను, నష్టపోయాను, అప్పులు చేసి 1,50,00,000 పెట్టి స్టూడియో పెట్టాను, నాకు ఇబ్బందులు కలిగినాయి, అప్పిచ్చిన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, కాబట్టి నువ్వేదైనా సహాయం చెయ్యి అని ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్నని అడిగితే ఆయన నీకు అడుక్కోవటం అలవాటేగా, పోయి అడుక్కో యూట్యూబ్ లో అన్నాడని ఒక వీడియో చేసి పెట్టాడు. 100 కోట్ల యూట్యూబర్ అని పెట్టాడు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్న నైజం ఏమిటి అంటే, ఆయన చెప్పేశాడు, ఒక వీడియో ఆయన కూడా చేశాడు, 100 కోట్ల యూట్యూబర్ నిజాలు అని. దాంట్లో ఆయన చెప్పాడు, నేను చాలా సహాయం చేశాను, కాకపోతే నేను ఇన్నాళ్ళు ఎవరికి చెప్పలేదు, నేను అసలు ఆ మాట ఎందుకంటాను, అతను కష్టాల్లో ఉన్నప్పుడు ఒకసారి సహాయం చేశాము, నన్నే మోసం చేశారు, 4 కోట్లకు పైగా నష్టపోయాను, అటువంటప్పుడు నేను ఆ విధంగా ఎందుకంటాను అని. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్నని నేను ఒంగోలులో కలిశాను, చాలాసేపు ఆయనతో గడిపాను. ఆయన దగ్గర ఎక్కడ భేషజాలు గాని, నేను ఫేమస్ యూట్యూబర్ ని నువ్వెవడివిరా అంటం కానీ అటువంటిది ఏమీ లేదు. అంటే ఆయన డౌన్ టు ఎర్త్ కాబట్టి ఆయనకి తెలుసు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. అదే విధంగా సాయి కృష్ణ అన్న ఓకే, మంచి నాలెడ్జ్ మనకి ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ 1,50,00,000 పెట్టి ఆయన స్టూడియో ఎవరు పెట్టమన్నారు అని ఒక టాపిక్ అయితే ట్రెండ్ అవుతుంది. ఆయన ఇష్టం పెట్టుకున్నాడు, ఓకే, మరి అప్పులు చేసి పెట్టుకున్నాడు, అటువంటప్పుడు ఆయన్ని పోయి అడిగేది ఏంది? ఆయన ఇష్టం అయితే చేస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎవరైనా యాచకులు వచ్చి అడిగితే ఇస్తాము, లేకపోతే ఇవ్వము, మన ఇష్టం, అది ఆయన ఇష్టం. ప్లస్ ఆయన్ని బ్లేమ్ చేయడానికి ఎవరైనా సరే రెడీ అయ్యారా? ఏదైనా టీం కుట్రలు పనుతున్నాయా? ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుపై ఏదైనా కుట్రలు జరగబోతున్నాయా? ఎందుకంటే ఫేమస్ అయ్యాడు కాబట్టి తొక్కేయాలి, అతను ఎక్కడ చిక్కకుండా వెళ్ళిపోతున్నాడు, పై స్థాయికి వెళ్ళాడు, తొక్కేద్దాం అని ఒక గుడ్డగాల్చి నెత్తినేస్తే అనేలాగా వీళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారేమో, ఇది కూడా ఆలోచిస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు సబ్స్క్రైబర్స్. అతను పెట్టుకున్నాడు, దివాళా తీశాడు, దానికి ఆయన పోయి అడిగాడు, ఆయన ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే లేదు. నువ్వెవడివి యూట్యూబ్ లో వీడియో పెడతానికి? ఓకే, నువ్వు ఫేమస్ యూట్యూబర్ వే, నువ్వు కోర్సులు పెట్టి వేలకు వేలు వసూలు చేసావు. మా ఫ్రెండ్ ఒకతను డబ్బులు కట్టి కోర్సు చేరాడు, ఏం ఉపయోగం లేదు, అడిగితే ఫోన్లు ఎత్తరు, రిప్లై ఇవ్వరు. ఇది ఏంటంటే కేవలం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్నని ఈ సాయి కృష్ణ అన్న బ్లేమ్ చేద్దామనే ఆలోచన అని కూడా ఆలోచిస్తున్నారు ఫేమస్ యూట్యూబర్స్ మరియు ప్రేక్షకులు, సబ్స్క్రైబర్స్. అదే విధంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈయనకి చాలా సహాయం చేశాడు ఆయన. సో ఇక చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు చేయాలి? నీ దగ్గర కోర్సులకి డబ్బులు కట్టి, నీ దగ్గర కోర్సులు నేర్చుకొని కొద్దిగా గందరగోళం తెలియక, ఎలా చేయాలో తెలియక నీకు ఫోన్ చేస్తే నువ్వే ఎత్తనప్పుడు నీకెందుకు సహాయం చేయాలి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇష్టం, నా ఇష్టం, నా జేబులో డబ్బులుంటే వేస్తాను, లేకపోతే ఏను, నా మనసుకి దొస్తే చేస్తాను. అటువంటిది నీకు అడుక్కోవటం అలవాటే కదా అన్నాడని దాన్ని ఈ విధంగా వీడియో పెట్టి కాంట్రవర్సీ చేశారంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర దాగుంది. కాబట్టి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారు, మీరు బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇటువంటివి ఇంకా ఫ్యూచర్ లో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పాడు, నా స్టూడియోనే 50,00,000 ఆ లోపే ఉంటుంది, మరి 1,50,00,000 పెట్టి ఆయన స్టూడియో ఎవరు పెట్టమన్నారు? దివాళా ఎవరు తీయమన్నారు? ఎందుకంటే యూట్యూబ్ ఒడిదుడుకులతో ఉంటుంది ఆదాయం. సరే, సంపాదించుకునే వాళ్ళంటే తీసేయండి. ఇంకోటి 100 కోట్ల యూట్యూబర్ అన్నాడు, 100 కోట్లు సంపాదిస్తే ఆయనే చెప్పాడు, అమ్మ ఫిక్స్డ్ వేసుకుంటే హ్యాపీగా బతకచ్చు, నా లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఒక 100 తరాలని. ఆ విధంగా ఏదో గుడ్డగాల్చి నెత్తినేశారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారు, మీరు చాలా బీ కేర్ఫుల్ గా ఉండాలి. కామెంట్స్ అంటే వస్తూ ఉంటాయి, వాటిని మీరు పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇటువంటివి ఇంకా అనేకం ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్ లో. కాబట్టి గుర్తు పెట్టుకొని మీరు మీ టీం జాగ్రత్తగా ఉండండి. మీరు మోసపోయారన్నారు కదా, అటువంటి వాళ్ళని దగ్గరికి చేర్చబాకండి.